మరి నా నోటి చేతమైనా పొడదామంటే కూడా అనంత నామధేయుడు ఏ పేరు చేతి పొగడాలి, ఎట్లయితే నన్ను చేస్తామో తెలియదు అని చెప్పి విధంగా అనేక రకాలుగా నారాయణమూర్తి స్తోత్రం చేసినాడు నారదభాముని. ఆ స్తోత్రం విన్న వెంటనే నారాయణమూర్తి ఆ నారదభాముని దగ్గర ప్రత్యక్షమై అడిగినాడు, ఏమయ్యా నారదా, ఇంతగా నన్ను స్తోత్రం చేస్తున్నావు, నీకు ఏం కావాలి, ఎందుకోసం ఇక్కడ దాకా వచ్చినావు, నన్ను ఇంతగా స్తోత్రం చేస్తున్నావు, నీ మనసులో ఏదో చెప్పుకున్నాడు. అప్పుడు వెంటనే నారదభాముని అన్నాడు, నారాయణ నాకేం కావాలయ్యా బ్రహ్మచారిని, నాకు అయిందా భార్యలా మిగలా, నేను ఒంటరి వాడిని, నాకు మీ నామస్మరణ అంతా మాకు వేరే వెళ్ళదు, కానీ మీ నామస్మరణ చేస్తూ తిరుగుతూ భూలోకానికి వచ్చినాడు అంటే మానవులంతా చాలా కష్టాలు దుఃఖాలు బాధలు అనుభవిస్తున్నారయ్యా అని ఆలోచన. అటువంటి మానవులకు మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, వాళ్ళ కష్టాలు ఎలా కడదేరుతాయి, వాళ్ళ దుఃఖాలు ఎలా పోతాయి, వాళ్ళ దరిద్రం ఎలా తీరిపోతుంది, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు కోరుకున్న కోరికలు, మానవులకి దేవతలకే కోరికలు ఉండవు, మానవులకే కోరికలు, మనుషులమై కనుక మనకు ఈ యొక్క మాంసం శరీరానికి నువ్వు లోకక్షేమాన్ని కోరుకున్నటువంటి వాళ్ళని ప్రపంచాన్నంతా కూడా ఉద్ధరించడానికి, మానవులందరినీ కూడా ఉద్ధరించడానికి నువ్వు చక్కని ప్రశ్న వేసావా, చాలా సంతోషం. నీవు జగత్ కుటుంబకుడు, జగమంతా కూడా నీ కుటుంబంగా నీవు భావిస్తున్నావు, ప్రపంచమంతా కూడా నీ కుటుంబంగా భావిస్తున్నావు. నాకెవరు లేరు అంటూనే, నేను ఉంటని వాడిని, బ్రహ్మచారిని, లోక సంచారిని అని చెప్తూనే నీవు ఈ ప్రపంచం అంతా నీ కుటుంబంగా చెప్పుకున్నటువంటి వాడు, వాళ్ళందరినీ ఉద్ధరించడానికి నువ్వు చక్కని ప్రశ్న వేసినావు. చెప్తానయా విను. వ్రతమస్తి మహాపుణ్యం సర్గే మధ్యేషు దుర్లభం. గొప్ప వ్రతం ఉన్నదయ్యా, సత్యలోకంలో మత్స్యలోకంలో కూడా ఎక్కడ కూడా ఎవరు తెలియనటువంటి గొప్ప వ్రతం ఉన్నది చెప్తున్నాడు. ఏమయ్యా, నేనేదో భగవంతుని మీ అనుగ్రహం పొందడానికి మానవుడైన సులభమైన ఉపాయం చెప్పాలంటే వ్రతం అని చెప్తున్నావు. మరి ఏంది వ్రతం, విధానం వ్రతం, అది ఏం వ్రతం, అది చేస్తే ఏం ఫలం, దాన్ని ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి అని అనేక ప్రశ్నల వర్షమంతా గురించాడు. అప్పుడు వెంటనే భగవంతుడు నారాయణమూర్తి కనుక ఆయన నీకు భగవంతుడి మీద భక్తి ఎప్పుడైతే కలుగుతుందో, శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతుందో, మనసు ఎప్పుడైతే పుట్టిందో, నీ దగ్గర భగవంతుని సేవించుకోవడానికి, పూజ చేసుకోవడానికి సౌకర్యాలు నీకు కలుగుతాయో అప్పుడే చేసుకోవచ్చు. రోజు, తిథి, వారం, నక్షత్రం అనేటువంటి దాంట్లో సంబంధం లేదు. భగవంతుని సేవించాలనే భావన కలిగితే చేసుకోవచ్చు. మనసా కూడా భావించవచ్చు, స్వామి నారాయణ నన్ను అనుగ్రహించండి, నా కోరిక నెరవేర్చండి, మీ సేవ చేస్తున్నాను అని స్వామి నమస్కారం చేస్తే మన కోరిక నెరవేరిన తర్వాత ఆ స్వామిని సేవించుకుంటే అయిపోతుంది. అందులో కోరిక నెరవేరిందంటే మనకు కావాల్సిన లభించండి. ఆ లభించిన దాంతో మరి సేవ కావాల్సిన యొక్క సమాచారం